మన ప్రియతముని కృపా విశేషం వలన ఒక పెద్ద గ్రంథాన్ని చదువుకుని దాన్ని పూర్తి చేయగలిగాము. ఈరోజు మరొక చిన్న పుస్తకాన్ని మొదలు పెడదాం. చిన్న పుస్తకం ఎంచుకోవడం కారణం ఏమిటంటే మనం కొంచెం హుషారుగా ముందుకెళ్ళచ్చు. ఇంకొక పుస్తకం అయిపోయింది అనుకోవచ్చు కొద్ది రోజుల్లోనే. ఈ పుస్తకం పేరు స్పార్క్స్ ఫ్రమ్ మెహర్ బాబా, అంటే నిప్పు రవ్వలు. మెహర్ బాబా నుంచి వెలువడినటువంటి నిప్పు రవ్వలు. ఇది ఎవరు రాశారు? సాక్షాత్తు మెహర్ బాబా ఇచ్చినటువంటి సందేశముల సంకలనము మాత్రమే. ఎవరు మానవ మాత్రుడు తన చెయ్యి పెట్టలేదు ఇందులో, నేరుగా ఆయన యొక్క సందేశములు మాత్రమే. దీస్ సేయింగ్స్ ఆఫ్ మెహర్ బాబా హ్యావ్ బీన్ సెలెక్టెడ్ బై డెలియా డేలియా అండ్ కిటీ దేవి ఫ్రమ్ గాడ్ స్పీక్స్, లిజన్ హ్యుమానిటీ, God to man and man to God, beams life at its best, and from various messages, also from the quarterly The Awakener, for which permission has been granted by Adike Irani. దీనికి మొట్టమొదటి పరిచయ వాక్యం ఏమిటంటే, బాబా యొక్క ముఖ్య గ్రంథాలైనటువంటి భగవద్వచనము, అలాగే మనవాళికి సందేశము, గాడ్ టు మ్యాన్ అండ్ మ్యాన్ టు గాడ్, అంటే అది డిస్కోర్సెస్ యొక్క తొలి రూపము. ఆ బీమ్స్ మనం చదువుదాం అనుకున్నాం కదా నిన్న, అది. అలాగే లైఫ్ అట్ ఇట్స్ బెస్ట్, ఉత్తమోత్తమ జీవనం. ఇలా అనేక గ్రంథాల నుంచి సేకరించడం జరిగింది. అంతేకాకుండా 3 నెలలకు ఒకసారి ఇంగ్లీష్లో ఒక పత్రిక వెలువడుతూ ఉండేది. మన అవతార్ మెహర్ నెలకి ఎలాగ వస్తుందో అలా, దాని పేరు అవేకనర్. దానిలోంచి కూడా బాబా అప్పటికప్పుడు తాజాగా ఇచ్చినటువంటి అనేక సందేశాలను సేకరించి చేయడం జరిగింది. ఇవి సేకరించింది ఎవరంటే డెలియా, కిట్టి దేవి. వీళ్ళిద్దరూ ముఖ్యంగా ఇవి సేకరించి పెట్టారు. బాబా యొక్క సందేశాలకు అన్నిటి మీద కూడా ఆదికే ఇరానీకి, ఆయనకు మాత్రమే సర్వ హక్కులు ఇచ్చారు బాబా. అందుచేత ఆయన యొక్క అనుమతి మేర ఇవి ప్రచురించడం జరిగింది. The compilers wish to acknowledge the assistance given by Mr. C.B. Pardam. చార్లెస్ పర్దం కూడా ఇవి సంకలనం చేయడంలో చాలా సహకరించాడు అని ఈ పుస్తకాన్ని ఎవరైతే తయారు చేశారో వాళ్ళు పరిచయ వాక్యం కింద చెప్పారు. మొట్టమొదట పరిచయము పర్దం, చార్లెస్ పర్దమే దీనికి పరిచయం రాశాడు ఆయన. ద క్వశ్చన్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ అండ్ విమెన్ ఈజ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మై లైఫ్. ప్రతి మానవుడు, ప్రతి స్త్రీ, ప్రపంచంలో సగటు మానవుడు వాడిని ఎప్పుడూ ఒకటే ప్రశ్న దొలిచేస్తూ ఉంటుంది వాడి లోపల. ఏమిటి? అసలు నా జీవితానికి ఏమైనా అర్థం ఉందా? కొట్టడము, చదువుకోవడము, 10th క్లాస్ పాస్ అవ్వడము, మళ్ళీ ఎంసెట్ రాయడము, ఇవన్నీ అంత పరుగులు ఉరుకులు చేసి చివరికి ఏదో ఉద్యోగం చేయడము, రిటైర్ అయిపోవడము, వీడి కన్ను వీడు ఇంతేనే జీవితం అంటే. అసలు నా జీవితానికి ఏమైనా అర్థము ఉందా? ఇది ప్రతి మానవుడు ఎదుర్కొనేటువంటి ప్రశ్న. ఆల్ రిలీజియన్స్ ప్రొవైడ్ ఆన్సర్స్ టు ది క్వశ్చన్. ప్రపంచంలో ప్రాచుర్యంలో ఉన్న అన్ని మతాలు కూడా ఈ ప్రశ్నను ఏదో రకంగా దీనికి సమాధానం చెప్పడానికి తంటాలు పడుతూనే ఉన్నాయి, ప్రపంచంలో ఉన్న మతాలన్నీ. అండ్ దేర్ టీచింగ్స్ ఆర్ ఇంటెండెడ్ టు అనేబుల్ దేర్ ఫాలోయర్స్ టు ఎక్స్పీరియన్స్ ద ట్రూత్ ఆఫ్ వాట్ దే సే. ప్రతి మతము ఏదో ఒక సమాధానం ఇచ్చింది ఈ ప్రశ్నకు. దాన్ని అర్థం చేసుకునేలాగూ దోహదపడడానికి ప్రతి మతానికి కొన్ని సూక్తులు కూడా ఉంటూ ఉంటాయి. నందలెస్ పీపుల్ రిమైన్ అన్అవేకెండ్, డిస్సాటిస్ఫైడ్ అండ్ కన్ఫ్యూజ్డ్. ఇన్ని మతాలు వచ్చినా, ఇన్ని సందేశాలు ప్రతి మతంలోనూ అందుబాటులో ఉన్నా మనవాళి మాత్రము వాడు మేలుకొలుపు కలగలేదు, సంతృప్తి కలగలేదు, ఆందోళన విడలేదు. అదే పరిస్థితిలో ఇంకా కొట్టుమిట్టాడుతూనే ఉన్నాడు. మెహర్ బాబా ఈజ్ నాట్ ది ఫౌండర్ ఆఫ్ ఎ న్యూ రిలీజియన్ నార్ ఏ టీచర్ బట్ ది అవేకనర్. ఇప్పుడు మెహర్ బాబా అనేక సూక్తులు చెప్పాడు అంటున్నాడు. ఇది కూడా మరొక కొత్త మతంలో ఇచ్చినటువంటి సూక్తులు కావు ఇవి. ఆయన ఒక మతాన్ని స్థాపించిన వాడు కాదు, ఆయన ఒక గురువు అంటే బోధకుడు కాదు. మరి ఎవడైనా జాగృతికర్త, అంటే అజ్ఞానం అనేటువంటి నిద్ర నుండి మానవాళిని మేలుకొనేలాగూ చేసేవాడు. అతను బ్రాబజాన్ రాస్తాడు, ఒక్కొక్కడికి ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క గుర్తింపు ఉంటుందట. క్రైస్తుని రక్షకుడు అని అన్నారు, మహమ్మద్ని ప్రొఫెట్
ప్రవక్త అన్నారు. మరి బాబాని ఏమంటారు? ది అవేకనర్ అని ప్రపంచము భవిష్యత్తులో తెలుస్తుంది. అంటే జాగృతికర్త. అవేకనర్ అంటే తెలుగులో సింపుల్గా మనకు మేలుకొలుపు కలగజేసేవాడు. హీఈస్ విట్నెస్ టు ద రియాలిటీ ఆఫ్ మ్యాన్స్ బీయింగ్. ఆయన ఎలా చెప్పగలిగాడు ఇవన్నీ అంటే మానవుడిలో ఉన్న సత్యముకు సాక్షీభూతుడైన. అంటే ఆయన స్వయముగా అసలు మానవుడిలో ఎటువంటి సత్యము ఉందో ఆయన ఎరిగినవాడు. హీ హెస్ చోజన్ నాట్ టు స్పీక్ ఆర్ రైట్. ఆయన గురించి 2 మాటలు చెప్తానంటున్నాడు పర్ద. అతను మాట్లాడకూడదు, కాగితం మీద రాయకూడదు అని నిర్ణయం చేసుకున్నాడు ఆయన, అని ఎంచుకున్నాడు ఆయన. బట్ బై గెస్చర్స్ హి హస్ స్పోకెన్ ఫ్రమ్ హిజ్ ఓన్ రియాలిటీ విచ్ హీ డిక్లేర్ టు బి గాడ్. కానీ ఆయన చేతి సౌజ్ఞల ద్వారా ఆయన ఏ సత్యమైతే అయి ఉన్నాడో ఆ సత్యము నుంచి ఆయన సత్యమునే ఆయన సందేశముగా మనకు ఇచ్చాడు. ఆయన నిజంగా సత్యానికి తాను భగవంతుడనే అని కూడా ఆయన చెప్పుకున్నాడు. మెహర్ బాబా వాజ్ బోర్న్ ఇన్ 1894 పూణే, ఇండియా, ఆ పర్షియన్ పేరెంట్. బాబా 1894వ సంవత్సరంలో పార్సీ దంపతులకు భారతదేశంలో గల పూనాలో జన్మించాడు. ఎట్ 19 years of age he became conscious of God. 19వ సంవత్సరం అతనికి వచ్చినప్పటికీ భగవత్ చైతన్యము అతనికి కలిగినది. అండ్ ఆఫ్టర్ 7 years of contact with perfect masters realized his own existence as God. 7 ఏళ్ళు ఆ సద్గురువులతో సాంగత్యము చేసిన తర్వాత తాను భగవంతుడని, అంటే భగవంతుడి అస్తిత్వం ఏదైతే ఉందో అది తానే అనేటువంటి అనుభవాన్ని ఆయన ఎరుకతో అనుభవించినవాడు. దీస్ స్పార్క్స్, యాజ్ ది సెలెక్టర్స్ ఆర్ ది సేయింగ్స్ కాల్ దెమ్, కమ్ అవుట్ ఆఫ్ ఇండియా. తెల్లవాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాడు అతను. ఈ నిప్పు రవ్వలు అని పేరు పెట్టారు ఈ పుస్తకానికి. ఈ నిప్పు రవ్వలు ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు? భారతదేశం నుండి వచ్చాయి మన పాశ్చాత్య దేశానికి. ద లీస్ట్ మెకనైజ్డ్ ఆఫ్ సొసైటీస్, ప్రపంచంలో నివసిస్తున్న సంఘాల్లో అతి తక్కువ యాంత్రిక లాభాన్ని పొందిన వాళ్ళు భారతదేశం వాళ్ళే, అంటే బ్యాక్వర్డ్ అని. వేర్ ది ట్రెండ్ ఈజ్ టువర్డ్స్ వెస్టర్న్ టెక్నాలజీ. అక్కడ ప్రతివాడు ఆ తెల్లాళ్ళని చూసి అబ్బా ఎంత డెవలప్ అయిపోయారో వీళ్ళు అని వాళ్ళంతా మన వైపు చూస్తూ ఉంటారు. వాళ్ళు మనము బాగా ముందుకు వెళ్ళిపోయాము అనుకొని. అండ్ బాబా ఈజ్ ది అవేకనర్ టు రియాలిటీ ఫర్ బోత్ ఈస్ట్ అండ్ ద వెస్ట్. సో జాగృతికర్త అయినటువంటి మెహర్ బాబా అటు తూర్పు దేశాల వాళ్ళకి ఇటు పశ్చిమ దేశాల వాళ్లకు సమానముగా మేలుకొల్పేటువంటి బాధ్యతను తీసుకున్నాడాయన. ఇన్ ద డిసెంచాంట్మెంట్ ఆఫ్ అవర్ లైఫ్ బాబా సైలెన్స్ స్పీక్స్ ఆఫ్ నాలెడ్జ్, పవర్ అండ్ బ్లిస్ ఇన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ డివినిటీ విచ్ కెనాట్ బి ప్రూవ్డ్ బట్ యాక్సెప్టెడ్ అండ్ చేంజెస్ అవర్ లైఫ్. చూడండి ఎంత అద్భుతంగా రాశాడు. మన జీవితాలు ఈ హుషారులో కాళ్ళు పీకిన తర్వాత భాస్కర్ రాజు గారు మరచితన మందిరంలో ఆ 3వ చరణం ఉంటుంది చూడండి. దుఃఖము నలుకెలంకులను కమ్మెను, అంతే కదండి. 2వ చరణంలో మాయామోహిని వశమయని, అప్పుడు బాగా అలిసిపోయాడు. అప్పుడు భగవంతుడి యొక్క దర్శనం కలిగింది. అంటే అప్పుడు కానీ మనం భగవంతుడి వైపు బుర్ర తిప్పమట మనం. అందుకే బాబా అంటారు, నీ జీవితంలో నన్ను అత్యంత తీవ్రముగా గుర్తించిన, అంటే జ్ఞాపకం పెట్టుకున్న క్షణాలు ఒక్కసారి నెమరు వేసుకో అన్నారు బాబా. ఎప్పుడు మనం బాబాని అతి తీవ్రంగా బాబా 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 అని పిలిచాము, ఒక్కసారి విశ్లేషణ చేస్తే నీ చుట్టూ భయంకరమైన కష్టములు ముసురుతూ ఉన్నటువంటి సమయమే అది. అది అందరికీ 100కి 100 పాళ్ళు నిజం. అప్పుడు కానీ లోపల నుంచి గుండె లోతుల్లోంచి రాదట బాబా బాబా బాబా. అందుకని అంత అవసరం నీకు కష్టాలు. అందుకని నాకు నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వాలంటే ఆ కష్టాలు ఇస్తేనే నాకు అపాయింట్మెంట్ ఇస్తావు, లేకపోతే వస్తుంది బాబా వస్తున్నాడు 3 నెలలు అయింది సెంటర్కి వచ్చి అంటూ ఉంటాడు. కానీ వాడికి పెద్ద ఉపద్రవం వచ్చేస్తే రోజు వచ్చేస్తాడు సెంటర్కి ఇంత ప్రశ్న. ఏమిటి అసలు బావులు చాలా కష్టాల్లో ఉన్నానంటాడు, అంటే అపాయింట్మెంట్ ఇచ్చేస్తాడు. అలాగనమాట ఆ కష్టం జీవితంలో ఈ దీని మీద కొంత విసుగు అసహనం కలిగినప్పుడు అప్పుడు మనం వింటాం ఈయన మాటలు. ఏమిటి ఈయన చెప్పేది? ఆయన అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందముతో కూడిన ఆయన దివ్య చైతన్యము నుంచి వెలువడినటువంటి ఈ నిప్పు రవ్వలు ఇవన్నీ కూడా
ఇవి భౌతికంగా రుజువు చేయలేము ల్యాబొరేటరీలో, కానీ మనం ఒక్కసారి అంగీకరిస్తే మన జీవితాల్లోనే ఒక మార్పును తీసుకొచ్చి అవే ప్రతీకలుగా ప్రపంచానికి ఉపయోగపడతాయి. ఓహో, ఆయన సందేశాలు ఇలా ఇతని జీవితాన్ని మార్చాయి. 1962వ సంవత్సరంలో తొలిసారిగా ఇది ప్రింట్ అయ్యిందండి. దీనిలో 13 అధ్యాయాల కింద దాన్ని వర్గీకరించారు. అయితే ఇవన్నీ కూడా ప్రతి చిన్న చిన్న కందపద్యాల్లాగా దేనికదే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటివి. అంటే ఆ సందర్భంలో బాబా ఎక్కడో చెప్పారు, కానీ ఆ సబ్జెక్టుల కింద వీటినన్నింటినీ ఒక చోటకి తెచ్చి వర్గీకరణ చేశారు వాళ్ళు. ఫస్ట్ గాడ్ అంటే భగవంతుడు అని దాని మీద బాబా అక్కడక్కడ చెప్పినటువంటి సందేశాలను సేకరించి ఒక చోటకి తెచ్చారు. ఇవి గాడ్ స్పీక్స్లో ఉండొచ్చు, లిజన్ హ్యుమానిటీలో ఉండొచ్చు, లేకపోతే అవేకనర్లో ఉండొచ్చు, ఇంకా డిస్కోర్సెస్ తొలి వెర్షన్ దానిలోనే ఉండొచ్చు. బాబా చెప్పిన చిన్న సందేశం కూడా ఆ స్పార్క్స్ మీద ఇక్కడ వేశాడు. ఐ గివ్ యూ ఆల్ మై బ్లెస్సింగ్స్ that the spark of my divine love may implant in your hearts the deep longing for the love of God. బాబా చెప్తున్నారు, మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి ప్రేమాశీస్సులు ఇస్తూ ఉన్నాను. ఏమిటట అది? మీ హృదయాలలో దివ్య ప్రేమ బీజం, ఈ నిప్పురవ్వ ఆ దివ్య ప్రేమ బీజాన్ని నాటునుగాక. ఆ చిన్న బీజం అది ఒకరోజు అది భగవంతుని మీద ప్రేమను కలిగించడానికి ఆ తపనను నీలో రగులు కొల్పుతుంది. అటువంటి ఆశీస్సులు నేను ఇస్తూ ఉన్నాను. అంటే స్పార్క్స్ అనేటువంటి మాట బాబా వాడారు కాబట్టి అది ఇచ్చాడు.